అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై అడ్డు లేకుండా నోరు పారేసుకుంటున్నారు. ఇప్పటికే బెదిరింపులకు దిగిన మునీర్ భారత చమురు శుద్ధి కర్మాగారాల లక్ష్యంగా దాడులు చేస్తామంటూ కవ్వింపు వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా సైనిక ఘర్షణ జరిగితే గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీపై క్షిపణులు కురిపిస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్పై బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ ఆర్థికపరమైన ఆస్తులపైన దాడులు చేస్తామని పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై వరుసగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీపై దాడులకు దిగుతామని మునీర్ నోరు పారేసుకున్నారు. ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన ప్రైవేటు విందులో మాట్లాడిన అసీం భవిష్యత్తులో ఏదైనా సైనిక ఘర్షణ జరిగితే జామ్నగర్లోని రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని పాక్ లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రసంగం సందర్భంగా మునీర్ ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోటో ఉన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తదుపరి తాము ఏమి చేయగలమో భారత్కు చూపించడానికి దాడులకు తానే సైన్యానికి అధికారం ఇచ్చినట్లు మునీర్ పేర్కొన్నట్లు సమాచారం. అటు పాక్ మంత్రులు కూడా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ఆయుధగారంలో గౌరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులతో పాటు 130 అణ్వాయుధాలను భారత్ కోసం ఉంచినట్లు పాక్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే పాక్ కంటే భారత సైనిక బలం చాలా రెట్లు ఎక్కువని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదిక పేర్కొంది. భారత్లో దాదాపు 1.4 మిలియన్ల క్రియాశీలక సైనిక సిబ్బంది ఉండగా ఇందులో ఆర్మీలో 1.23 మిలియన్లు, నేవీలో 75,500 మంది, వైమానిక దళంలో 149,900 మంది, కోస్ట్ గార్డ్ లో 13,350 మంది ఉన్నారని వెల్లడించింది.